జనసేన అధినేతకు శుభాకాంక్షలు తెలిపిన జనసేన ఇన్ఛార్జ్ నేతలు తమ జనసేనానికి ఉప ముఖ్యమంత్రితో పాటు ప్రధాన శాఖలను ఇవ్వడం హర్షణీయమన్నారు. వైసీపీ పాలనలో పేరుకే ఉత్తుత్తి పదవులున్నారు. పవన్ కళ్యాణ్ కు పవరున్న పదవులనిచ్చి కూటమి ప్రభుత్వం బలాన్నిచ్చిందని కొనియాడారు. మాజీ మంత్రి రోజా ఆడదామాంధ్ర అంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో కలిసి 100 కోట్ల స్కామ్ చేసిందని ఆరోపించారు. ఈవీఎంలు తనిఖీలు చేయాలని మాట్లాడిన జగన్ మాటలపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవడం చాలా గర్వకారంగా ఉంది. ఈరోజు ఎంతో సంతోషకరం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయితే చాలు, ఎమ్మెల్యే గెలవండి, ఎమ్మెల్యే గెలుస్తారా అని చెప్పి విమర్శలు చేసిన వాళ్ళు ఈరోజు ఆయన వన్ అండ్ ఓన్లీ డిప్యూటీ సీఎం. ఓకే, మీలాగా జాతరలాగా 5-6 అమ్ముకోలేదు. ఆయన గతంలో మీరు డిప్యూటీ సీఎం లేనారు, ఏదో పాలకొండ సభ్యులు వేసినట్టు గుళ్ళో 5 మంది డిప్యూటీ సీఎంలు. ఇదే పవర్లో పౌరుల వాళ్ళకి చూసారా. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అలాగే చంద్రబాబు గారికి, మోడీ గారికి అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని. ఉదాహరణకి నిన్నటి రోజు 5 హామీల మీద సంతకం పెట్టడం, అన్నీ ఏదైతే ఎలక్షన్లో గెలిస్తే పెన్షన్ కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, డిఎస్సి కానివ్వండి, అన్నీ కూడా ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను కూడా నిన్న నెరవేర్చుకున్నాం. ఆ సంతోషంలోనే ఈరోజు మీడియా మిత్రులు ముద్ర కేక్ కట్